3,000 మంది ప్రకృతి సాగు రైతులకు ఇన్పుట్ సరఫరా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సంకల్పం ఉంటేనే ఇలాంటి లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంటుంది. ప్రకృతి సాగు చేస్తున్న రైతు అనిల్ కుమార్ దీన్ని సాధ్యం చేసి చూపించారు. రైతు సాధికార సంస్థ సహకారంతో ఎన్పిఎం షాపు ఏర్పాటు చేసి క్రమేపీ విస్తరించుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా 10 మంది రైతులతో మొదలుపెట్టిన ఈ వ్యాపారం ప్రస్తుతం ఏటా 20 లక్షల టర్నోవర్ వరకు వ్యాప్తి చెందింది. అందరికీ నమస్కారం. నా పేరు వై అనిల్ కుమార్. నాది బసలదొడ్డి గ్రామం, పెద్దకడుగురు మండలం, ఆదోని డివిజన్, కర్నూలు జిల్లా. నేను పీజీ వరకు చదువుకున్నాను. 2016 సంవత్సరం కంటే ముందు మా నాన్నగారు రసాయన వ్యవసాయం చేసేవారు. తర్వాత 2016 తర్వాత ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో చర్చించి ప్రకృతి వ్యవసాయం గురించి, పద్ధతుల గురించి, కషాయాలు, ద్రావణాల గురించి తెలుసుకొని మా సొంత పొలంలో ఈ ఇన్పుట్స్ అనేది వాడుకోవడం జరిగింది. అలా వాడడం వల్ల ఈ పెట్టుబడి అనేది తగ్గి కొద్దిగా దిగుబడి వచ్చింది. దాన్ని చూసి తోటి రైతులు కూడా మాకు ఈ కషాయాలు, ద్రావణాలు కావాలంటే మనకు వాళ్ళకు ఉపయోగపడుతుందని ఎన్పిఎం షాప్ పెట్టడం జరిగింది. అందివచ్చిన సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రసాయన ఎరువుల మాదిరిగానే జీవామృతాలు, కషాయాలను సైతం రైతులకు చేరువ చేస్తున్నారు. నా పేరు రామాంజనేయులు. నేను మిరప పంట వేసినాను, వేరుశనగ పంట వేసినాను. నా మిరపలో జెమిని వైరస్ తెగులు ఎక్కువ ఉండడం వల్ల, నా వేరుశనగలో మచ్చ తెగులు ఉండడం వల్ల నేను అనిల్ కుమార్ ఫోటోలు తీసి సెల్లో పంపించడం జరిగింది. ఆయనే దాని కషాయాలు తీసుకొచ్చి స్ప్రే ఇచ్చినాడు. చాలా బాగున్నాయి. గత 7 సంవత్సరాల నుంచి ఇవే కషాయాలు వాడుతున్నాం మేము. దీనిని మరింత విస్తరించే క్రమంలో మొబైల్ తరహాలో ప్రత్యేక వాహనాలను సమకూర్చి పంట చేనుకు చేరువ చేసేలా కార్యాచరణ చేస్తున్నారు. బయో ఇన్పుట్ షాప్లో మా వద్ద అన్ని రకముల కషాయాలు, ద్రావణాలు, పసుపు తెలుపు పళ్ళ్యాలు, లింగాకర్షణ బుట్టలు, కల్చర్స్, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, పిఎండిఎస్ కిట్స్, ఆర్డిఎస్ కిట్స్, పెరటి తోట విత్తనాలు, స్ప్రేయర్స్ మొదలగు అన్ని కూడా మా దగ్గర లభించును. ఎన్పిఎం షాప్ విస్తరించే క్రమంలో ఎరువుల వర్తకుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీన్ని తట్టుకొని నిలబడ్డ అనిల్ కుమార్ వారికి ధీటైన సమాధానం చెప్పాలని భావించి మరింత పట్టుదలతో విస్తరణకు పూనుకున్నారు. కషాయాలు మనకి వేప గింజల కషాయం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి, గ్రోత్ ప్రమోటర్స్ వచ్చేసి పంచగవ్య, కోడుగుడి నిమ్మరస ద్రావణం, మీనామృతం ఇలాంటివన్నీ కూడా అందుబాటులో పెట్టి రైతులు మనకు ముందుగానే ఆర్డర్ రావడం వల్ల మనం వాళ్ళకి లీటర్ బాటిలా, 2 లీటర్ బాటిలా, 5 లీటర్ బ్యాటిల్లను ముందుగానే వాటిలో కోసి, క్యాన్లో కోసి వాటిని నింపి రెడీగా పెట్టడం వల్ల వాళ్ళు రైతులు వచ్చిన వెంటనే వాళ్ళు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలాగే మినీ ఎన్పిఎం షాపులకు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో కొంతమంది పేద రైతులకు సైతం వీటిని ఉచితంగా అందజేస్తున్నారు. మరికొంతమంది తమ పొలంలోని పరిస్థితిని ఫోటోల రూపంలో అనిల్ కుమార్కు వివరించి సలహాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా కర్నూలు జిల్లాలో 40 గ్రామాల్లోని 3,000 మంది రైతులకు ఈ సదుపాయాలు అందజేస్తున్నారు.
బయో ఇన్పుట్ షాప్ని నిరంతరం అందుబాటులో ఉంచి రైతులకు సలహా సూచనలు ఇచ్చి పంటలు సీజన్కు అనుకూలంగా దోమ పురుగు నివారణకు కషాయాలు ద్రావణాల గురించి వాళ్ళకు వివరించి కషాయాలు అందించడం జరుగుతుంది. అలాగే తోటి రైతులకు కూడా కాల్ చేసి కషాయాలు ద్రావణాలు ఆటో సహాయంతో వాళ్ళకి ఇచ్చి స్ప్రే చేయించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి పంటలను పరిశీలించి ఆ ఉధృతిని తెలుసుకొని కషాయాలను ఇక్కడ దగ్గర ఉండి డ్రోన్ సహాయంతో ఉన్న స్ప్రేయర్స్ తోటన పిచికారీ చేయించడం జరుగుతుంది. అనిల్ కుమార్ చేపట్టిన ఈ వ్యాపారంలో తనతో పాటు పదుల సంఖ్యలో కూలీలకు జీవనోపాధి అందిస్తున్నారు. ఆకుల సేకరణ నుంచి కషాయాలు తయారు చేసే పనుల వరకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియలో యంత్ర సాయాన్ని తీసుకొని పెట్టుబడి తగ్గించేందుకు ప్రణాళిక చేసుకున్నారు. బయో ఇన్పుట్ షాప్ పెట్టి ఇప్పటికీ 7 సంవత్సరాలు పూర్తయింది. షాప్ నిర్మాణానికి, షెడ్ నిర్మాణానికి యంత్ర పరికరాలు, సామాగ్రి, డ్రమ్ములు వీటి కోసం 4,50,000 వరకు సొంత పెట్టుబడి పెట్టుకోవడం జరిగింది. 2023 నుంచి నెలకు కూడా 20 నుంచి 30,000 వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది. 2024 సంవత్సరం గాను సంవత్సరానికి 20 లక్షల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది. బీఆర్సీ సెంటర్లో కషాయాలు ద్రావణాలు తయారు చేయడానికి నాతో పాటు నా కుటుంబ సభ్యులు 4 కూడా కష్టపడే వాళ్ళం. మొదట్లో అదనంగా ఉత్పత్తులు పెరగడం వల్ల 5 మంది లేబర్ని ఉపాధి కల్పించడం జరిగింది. దీంతో పాటు మరికొంతమంది రైతులకు ప్రకృతి పద్ధతి సాగు, దాని నుంచి వనగూరే ప్రయోజనాలను వివరించి పరోక్షంగా ఈ విధానం అనుసరించేలా ప్రోత్సహిస్తున్నారు. దీనికి అనుబంధంగా పాడిని అభివృద్ధి చేసి వాటి నుంచి సమకూరిన పేడ మూత్రాన్ని ఇన్పుట్స్ తయారీలో వినియోగిస్తున్నారు. బయో ఇన్పుట్ షాపు భాగంలో కషాయాలు ద్రావణాలు తయారు చేయడానికి సొంతంగా 5 ఆవులు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆవు మూత్రం, ఆవు పేడ స్టోర్ చేసుకొని వాటిని క్వాలిటీగా సులభతరంగా కషాయాల ద్రావణాలు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 10 మందితో ప్రారంభించిన ఈ షాపు ప్రస్తుతం 3,000 మంది రైతులకు విస్తరించింది. మొదట్లో మా గ్రామంలో కషాయాల ద్రావణాలు వాడేటోళ్ళు. అలాగే వాళ్ళని చూసి పక్క గ్రామాలు, అలాగే మండలాల నుంచి డివిజన్ నుంచి జిల్లా, మా సొంత జిల్లా అందరూ వాడేటోళ్ళు. అలాగే పక్క స్టేట్ అయిన కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా చాలామంది రైతులు వచ్చి తీసుకుపోతున్నారు. ఆ తీసుకుపోయిన తర్వాత మనకు కొంతమంది రైతులకు కానీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి భావి తరాల కోసం మనం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి, ఈ కషాయాల గురించి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ప్రకృతి వ్యవసాయం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది.